నమస్తే, నేను మారుతీరామ్. 95 టీవీ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కొమరబండ ప్రాంతంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పర్యటించారు. ప్రతి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేరింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. అంబేద్కర్ జిల్లా వద్దన్న యువకుడి ఇంటిపై దాడి జరిగింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం కండ్రిగలో చోటు చేసుకుంది. అంబేద్కర్ జిల్లా వద్దంటూ ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీంతో ఆ యువకుడి ఇంటిపై కొంతమంది దళిత యువకులు దాడి చేశారు. ఇంటిలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లాలోని మంగినపూడి బీచ్లో 2 వైద్య విద్యార్థులు గల్లంతయ్యారు. భవిష్యత్తులో డాక్టర్లు కావాల్సిన వీరు ఇలా గల్లంతవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు 2 పడవల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఇరువురి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు గజమాలతో ఘనంగా స్వాగతం పలికాయి. మర్రిగూడెం బైపాస్ వద్ద నుంచి నల్గొండకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి నకిరేకల్, మునుగోడు, నల్గొండ నియోజకవర్గాల నుంచి కోమటిరెడ్డి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చిన్నతనం నుంచే తీర్చిదిద్దిన తల్లిదండ్రులను ఆస్తి కోసం కన్న బిడ్డలే చిత్రహింసలకు గురి చేస్తున్నారని బీజేపీ నేత బాలకృష్ణ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని గూడూరు ఆర్డీఓ మురళీకృష్ణకు బాధితుల తరపున వినతి పత్రం అందజేశారు. గూడూరులోని జానకిరాంపేటలో దివ్యాంగుడు సుబ్బయ్య దంపతులుంటున్నారు. వీరికి 3 సంతానం. వీరు ఉంటున్న ఇంటి కోసం కన్నబిడ్డలే దాడి చేశారని తెలిపారు. పార్వతీపురంలో దొంగనోట్ల కలకలం రేగింది. ఈ కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నకిలీ కరెన్సీతో పాటు కూల్ డ్రింక్స్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. దొంగనోట్లను మారుస్తున్న వీరు పోలీసుల తనిఖీలో దొరికిపోయారు. నిందితులను సత్య నాగమల్లీశ్వర రెడ్డి, వనజగా గుర్తించారు. హయత్ నగర్లో రాచకొండ పోలీసులు పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ అదనపు సిపి సుధీర్ బాబు ఈ విషయాన్ని వెల్లడించారు. పొరుగు రాష్ట్రం నుంచి గంజాయిని సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్టు చెప్పారు. 1,20,00,000 విలువైన 470 కిలోల గంజాయిని పట్టుకున్నామన్నారు. ఓ దొంగతనం కేసులో శ్రీకాంత్ అనే వ్యక్తి జైలుకు వెళ్లాడు. అక్కడ పవన్, రాహుల్ పరిచయం అయ్యారు. డ్రగ్స్ దందా చేయాలని నిర్ణయించారు. రాజు, సన్యాసిరావు ద్వారా గంజాయి తీసుకుని జహీరాబాద్ తరలించాలని భావించారు. హయత్ నగర్లో 4 కార్లలో గంజాయిని మారుస్తుండగా ఓఆర్ఆర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతిపై దాడిని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. మహిళపై వైసీపీ నాయకులు దాడి చేయించడం సిగ్గుచేటన్నారు. తన భర్త కప్పిర శ్రీనివాసులను అన్యాయంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడంపై నిలదీసినందుకు కొంతమంది మహిళలతో దాడి చేయిస్తారా అంటూ మండిపడ్డారు. నల్గొండ జిల్లా వేములపల్లి ఎస్బీహెచ్ బ్రాంచ్లో దోపిడీకి దొంగలు యత్నించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోడకు రంధ్రం చేసి చోరీకి యత్నించారు. అయినా వారి ప్రయత్నం సఫలం కాలేదు. వేములపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విజయవాడ 43వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఊర్మిళ సుబ్బారావు నగర్, మంగమ్మ కొట్టు రోడ్, కృష్ణారెడ్డి రోడ్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ 3 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా అందుతున్న సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. మురుగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. టీడీపీ వాళ్లు నిర్వహించేది మహానాడు కాదని మాయానాడు అంటూ ఎద్దేవా చేశారు. ముందు చంద్రబాబు తన బుద్ధి మార్చుకోవాలన్నారు. అమీర్పేటలోని గురు గోవింద్ సింగ్ స్టేడియంలో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ పూల్ ని జీహెచ్ఎంసీ నిర్మించింది. కార్యక్రమంలో కార్పొరేటర్ సరళ, జోనల్ కమిషనర్ కిరణ్, డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి, గేమ్ ఇన్స్పెక్టర్ మాధవి, హెడ్ కోచ్ హరిజిందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కఠోర దీక్షతో నేర్చుకుని ఇతర పోటీల్లో పథకాలు సాధించాలని పిలుపునిచ్చారు. బేగం బజారు పరువు హత్యను నిరసిస్తూ కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. మృతుడు నీరజ్ నివాసం వద్ద ఇది ప్రారంభమైంది. నీరజ్ సతీమణి సంజన, కుటుంబ సభ్యులు, మార్వాడి సమాజ్ సభ్యులు పాల్గొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వానికి బాధిత కుటుంబం విన్నవించింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నెలకొల్పిన నూతన సిటీ స్కాన్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.
సిటీ స్కాన్ మిషన్ను పరిశీలించారు. అది పనిచేసే విధానం, రోజుకు ఎంతమంది స్కాన్ చేయవచ్చు తదితర విషయాలను సూపరింటెండెంట్ టెక్నీషియన్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత ఆ స్థాయి వైద్య సదుపాయాలు ఇక్కడ అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. దాదాపు 6 ఇళ్లలో దొంగలు పడి 50 తులాల బంగారంతో పాటు పెద్ద మొత్తంలో నగదు దొంగిలించారు. ఉక్కపోత భరించలేక బాధిత కుటుంబ సభ్యులు డాబా పైన నిద్రిస్తుండగా దొంగలు తమ పని కానిచ్చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు స్పందన కార్యక్రమం నిర్వహించామని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి చెప్పారు. 45 రోజులకు ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. గూడూరు పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ స్పందన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఓ మహిళ పెట్రోల్ సీసాతో రావడం కలకలం రేపింది. స్పందనలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన దేవి తన కోడలు, కొడుకు ఆత్మహత్యల కేసులో న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో పెట్రోల్తో కలెక్టరేట్లోకి వచ్చిన దేవిని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మామిడాడలోని సుబ్రహ్మణ్యం పార్థివ దేహానికి నివాళులర్పించడానికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీనిపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై ఏనుగుల సంచారం కలవరం రేపుతోంది. కొన్ని రోజులుగా తిరుమల పార్వేటి మండపం వద్ద ఏనుగులు సంచరిస్తుండటంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇవాళ కూడా పార్వేటి మండపం వద్ద రోడ్డుపై ఏనుగుల గుంపు నుంచి దారి తప్పిన మరో ఏనుగు అటూ ఇటూ కలే జరిగింది. కోపంతో చెట్ల కొమ్మలను ధ్వంసం చేసింది. దీనిని గమనించిన భక్తులు, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కాకినాడ ప్రత్యేక మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ సల్లా జానకి ఎదుట ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. తర్వాత పోలీసులు ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మీర్పేటలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తీగల సుభాష్ రెడ్డి, సభ్యులు సంతోష్ రెడ్డి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వార్తా దినపత్రిక బ్యూరో ఇన్ఛార్జి శ్యామ్గౌడ్, జిల్లా ఫోటోగ్రాఫర్ లక్ష్మణ్లపై సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ బలరాం చేసిన దాడిని పలువురు ఖండించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. అమీర్పేట, సనత్ నగర్లలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్లను ఆయన ప్రారంభించారు. తల్లిదండ్రులు పిల్లలను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం క్రీడల ప్రోత్సాహానికి కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంచార పశువైద్యశాల వాహనాల కొనుగోలు పారదర్శకంగా జరిగిందని ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఈ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా టెండర్లు పిలిచి రివర్స్ టెండరింగ్ పద్ధతిని అనుసరించామన్నారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ సొసైటీ మాజీ చైర్మన్ సామ గంగారెడ్డి ఇంటి ఎదుట పలువురు ఆందోళన నిర్వహించారు. సొసైటీ మాజీ చైర్మన్ ఆస్తులు జప్తు చేసి డిపాజిటర్లకు చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ చైర్మన్ వెంటనే అరెస్ట్ చేసి డిపాజిటర్లకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వొలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ కు బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ సంస్థ నుంచి ఆర్డర్ వచ్చింది. 2100 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనుంది. ఈ బస్సులకు 12 ఏళ్ల పాటు సేవలు అందించాల్సి ఉంటుంది. ఇవి ట్రాన్స్ వొలెక్ట్రాల మధ్య జరిగే ఈ లావాదేవీని పరిగణిస్తారు. తిరుపతి జిల్లా పిచ్చాటూరులో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 3 కిలోల గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని పుత్తూరు రూరల్ సిఐ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ ముఠాకు హేమంత్ కుమార్ నాయకుడని ఆయన తెలిపారు.